దగ్గరికి నుమాన్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నుమాన్ గారు నమస్తే. నమస్కారం. నమస్తే నుమాన్ గారు. సో బిఫోర్ ఎలక్షన్ కొంత ఒత్తిడి కనిపించింది కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యమంత్రి ఏమో 15 రోజులు అందుబాటులో లేకపోవడం, ఇక్కడ మంత్రుల సమావేశం జరగడం, ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావడం, ఎన్నికల షెడ్యూల్ రావడం, ఎన్నికల డేట్లు నోటిఫికేషన్ వచ్చేయడం, ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు పెద్దగా యాక్టివ్ లేకపోవడం, సో ఆ తర్వాత జూమ్లోకి వచ్చి అందరిని యాక్టివ్ చేయడం, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పెద్దగా యాక్టివ్గా లేకపోవడం, చాలా ప్రెజర్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఎదుర్కొంది. బట్ ఈ ప్రెజర్లోనే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. సో ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ను ఎట్లా చూస్తున్నారు? ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు గెలిచేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు? సో ఇందాక కాంబోజ్ గారు అన్నారు, జగిత్యాలని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. సో రెబల్స్ బెడద కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోందా? ఎట్లా చూస్తున్నారు ఎన్నికల్ని? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ కాంబోజు గారు, యాజ్ వెల్ యాజ్ శేషు సార్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఎగ్జిట్ పోల్స్ అని ఏదైతే వచ్చిందో, పీపుల్స్ పల్స్ అని చెప్పేసి వాటి యొక్క డేటా తీసుకుని మనం మాట్లాడుతున్నాము. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నానండి. ఈ ఎగ్జిట్ పోల్స్ జూబ్లీ హిల్స్లో కూడా చేశారు, అంతకుముందు కంటోన్మెంట్లో చేశారు, పార్లమెంట్లో చేశారు, అంతకుముందు అసెంబ్లీలో చేశారు. వాళ్ళు తీసుకునేటువంటి శాంపుల్ సైజ్ని బట్టి, వాళ్ళు పెట్టేటువంటి క్వశ్చన్స్ని బట్టి, వాళ్ళు అడిగేటువంటి సర్వే విధానాన్ని బట్టి, దీనిని మనం క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ బట్టి మనం ఈ రిజల్ట్స్ అనేది మనం మాట్లాడచ్చు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్యాటర్న్ ని మాత్రమే చెప్పగలుగుతారు. దీంట్లో మనకు ఒక ప్యాటర్న్ మాత్రం అర్థమవుతుంది, మెజారిటీ ఈస్ గోయింగ్ టు బి ఫర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. బట్ ద నెంబర్స్ దట్ వాట్ దే ఆర్ సేయింగ్ 68 to 76 అని చెప్పేసి ఐ డు నాట్ బై ఇన్ దట్ ఆర్గ్యుమెంట్. నాకు 100% నమ్మకం ఉంది. మేము 95 నుంచి 100కి తగ్గకుండా మేము మున్సిపాలిటీస్, అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ ప్లస్ మున్సిపాలిటీస్ రెండింటి కలిపి కైవసం చేసుకుంటామని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, హనుమాన్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు యాక్టివ్ మోడ్లోకి వచ్చిందంటే ఏం చెప్తారు ఈ ఎన్నికల్లో? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ ఎలక్షన్ అండి. గవర్నెన్స్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నెన్స్ అనేది మేము ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి డిసెంబర్ 3న రిజల్ట్ వచ్చి 2023లో డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి మేము ఛార్జ్ తీసుకునే ఉన్నాము. కంటిన్యూడ్ ప్రాసెస్ లో ఉన్నాం మేము. డిసెంబర్ 7 నుమాన్ గారు 1 సెకండ్. శేషు సార్ మీరు ఏమైనా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? యాక్టివ్ నుమాన్ గారు చెప్పేది, యాక్టివ్ ఉంటారని అన్నారు, యాక్టివ్ ఉంటారని నేను కూడా అంటున్నాను. రైట్ అంటే మీరు కంటిన్యూస్ అవుతుంటే నాకు అర్థం కాలేదు, దాని వెనకాల ఏమైనా కారణం ఉందా అని చెప్పేసి. నుమాన్ గారు ప్లీజ్. అట్లాగా శ్రీకాంత్, మీరు అడిగారు ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అయింది అని అంటే, నుమాన్ గారు డిసెంబర్ 7 నుంచి మేము యాక్టివేట్ లోనే ఉన్నాము, ఎక్కడ కూడా డీయాక్టివేట్ అవ్వలేదని అంటారని నేను అనుకున్నాను. అదే అంటున్నారు, నాకు అందుకే వచ్చింది. నుమాన్ గారు ప్లీజ్ కంటిన్యూ. నేనేమంటానంటే సార్, వీ హ్యావ్ బీన్ విత్ ది పబ్లిక్, గ్రౌండ్ లో వర్క్ చేస్తూ, సరే చాలా రకాలుగా మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి ఉంది. మేము ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో దాంట్లో వచ్చేటువంటి లీగల్ రిపర్కషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ రిలేటెడ్ టు రిజర్వేషన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. మనకి అపరిమిత అధికారాలు లేవు కాబట్టి, స్టేట్ సబ్జెక్ట్ ఒకటే కాదు కాబట్టి, స్టేట్ అండ్ సెంట్రల్ సబ్జెక్ట్ కంకరెంట్ సబ్జెక్ట్ కాబట్టి, రిజర్వేషన్స్ అనేది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి, దానికోసం చాలా టైం వెచ్చించాం కాబట్టి. కానీ ఒక ప్రెషర్ అయితే క్రియేట్ అయిపోయింది, ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. దేశం అంతటా కూడా కులగణన చేయాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ కాల్ ఫర్ చేయడము, దిస్ ఇస్ బిగ్ విన్ అన్నమాట. సో ఇది ఈ రోజు జరుగుతుందా, రేపు జరుగుతుందా అంటే దేశ రాజకీయాలకు మున్సిపాలిటీలకు పెద్దగా లింక్ అయితే ఉండదు. దేశ రాజకీయాల్ని, భారత్ పాకిస్తాన్ యుద్ధాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో, లేదంటే కులగణనకు సంబంధించి దేశాన్ని మోడీ పిలుపునిచ్చారని చెప్పేసి అది మున్సిపాలిటీలో పెద్దగా పనిచేస్తానని మాత్రం నేను అనుకోవట్లేదు. ఓట్ చోరీ బీహార్లో ఎట్లా దెబ్బపడిందో, సో అట్లాంటి అంశాలను ఇక్కడ తీసుకొస్తే అదే ఎఫెక్ట్ అయింది కాంగ్రెస్ పార్టీకి, ఐ థింక్ ఇన్ మై వ్యూ. నేనేమైనా చెప్పదలుచుకున్నాను అంటే, దట్ ఈస్ ద బిగర్ పిక్చర్. సి బిఫోర్ వి వెంట్ టు సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, దానికంటే ముందు కూడా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అందుకనే డిలే అయింది అని చెప్తున్నాను నేను. అందుకనే 1 year ఆఫ్ డిలే అయింది అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. సార్ మొత్తానికి అయితే ఎలక్షన్స్ అయితే జరిగాయి, సజావుగా జరిగాయి. వి నీడ్ టు థ్యాంక్ఫుల్. ఓటర్ మహాశయులు బయటికి వచ్చారు. ఓటింగ్ పర్సెంటేజ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఓటింగ్ పర్సెంటేజ్ అని చెప్పేసి, ఐఎమ్ హోపింగ్ ఇట్ షుడ్ బి మోర్ దెన్ 70% అని జరగాలి. కాబట్టి ఎందుకంటే అర్బన్ ఓటర్స్ ఉన్నారు. ఈరోజు హాలిడే కూడా డిక్లేర్ చేసింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, కాలేజెస్, యూనివర్సిటీస్, వీళ్ళు వెళ్ళి ఓటు వేయాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలని. అడల్ట్ సఫరేజ్ అని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇచ్చిందో దానిని రైట్ టు ఎక్సర్సైజ్, రైట్ టు ఓట్
అని చెప్పేసి వాళ్ళు ఏదైతే తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. కానీ ఏదైతే మీరు శాంపిల్ సైజ్ చూపిస్తున్నారో ఇది ఒక ఏజెన్సీ మాత్రమే. బేకాన్ మధు గారు ఒకటి చేశారు, మరొకటి చేశారు, చాలా మంది చాలా అంటే మనం ఓవరాల్ ఆల్మోస్ట్ నేను అంటే